అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే మన కుటుంబములు ఎలా ఉన్నవి. మన కుటుంబములు ఎలా ఉన్నవి అనే ఒకసారి మనం పరిశీలించి చూస్తే మన కుటుంబాల్లో ఎంతమంది దేవునికి దూరమై ఉన్నారు, ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు, ఎంతమంది దేవుని యొక్క శక్తిని తెలుసుకోకుండా అవిశ్వాసంలో, అజ్ఞానంలో, అవివేకంలో, మూర్ఖత్వంలో, మూఢనమ్మకాల్లో, విగ్రహారాధనలో ఉన్నారో మనకు అర్థమవును గాక. ప్రతి దేవుని పిల్లరా, బైబిల్లో మనం చూస్తే కొన్ని కుటుంబాలు వారి కుటుంబాలను ఒక కుటుంబ యజమానుడు తన కుటుంబం మొత్తాన్ని కాపాడుకున్నట్లు, ఒక కుటుంబ విశ్వాసి తన కుటుంబం మొత్తాన్ని రక్షణలోకి తెచ్చుకున్నట్లు మనము కొన్ని కుటుంబాలు బైబిల్లో చూడగలుగుతాం. చూడండి, ఒకసారి మనము క్రిస్పు గురించి ఒకసారి మనం తెలుసుకుంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనంలో, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనంలో క్రిస్పు గురించి రాయబడింది. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రిస్పు తన ఇంటి వారందరితో పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే యేసుక్రీస్తుని గురించి, యేసే క్రీస్తుని ప్రకటించాడో, ఆయనే లోకరక్షకుడని, ఆయనే సర్వమానవాళి పాపాలను పరిహరించి విమోచించగలిగిన సమర్థుడని, ప్రతి పాపాన్ని తుడిచివేసి క్షమించి ఆ పాపము నుంచి విడిపించి, ఆ నరకము పాతాళము నుంచి సాతాను చేతిలో నుంచి విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన ఏకైక చక్రవర్తి అన్న సంగతి పౌలు గారు క్రిస్పుకు చెప్పినప్పుడు, ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి వాక్యం చెబుతున్నప్పుడు, ఆ సమాజ మందిరానికి ఆనుకుని ఉన్నటువంటి క్రిస్పు తన ఇంటి వారందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు, వారంతా రక్షణ పొందినట్లు, వారు పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. క్రిస్పు లాంటి తీర్మానము ఒక ఇంటి యజమానుడు ఏది చెప్తే ఆ ఇంట్లో వారందరూ ఎలా అయితే వింటారో, అలాగనే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా మనం చెప్పినప్పుడు ఆ ఇంటి వారందరూ అంగీకరించి పరలోకాన్ని స్వాధీనం చేసుకునేటట్లు మనం ప్రార్థన చేయాలి. ఇంట్లో తిరుగుబోటుదారులు, దేవునికి ఎవరు స్వార్థాలకు వారు, ఎవరు సుఖాలకు వారు, ఎవరు శరీర దురాశలు తీర్చుకోవడానికి వారు, ఎవరు కామకోరికలు తీర్చుకోవడానికి వారు బయలుదేరుతూ ఉంటారు. సాతానుడు అలా రెచ్చగొడుతూ ఉంటాడు. కానీ విధేయత అనేటటువంటి ఒక చిన్న దైవికమైన గుణము వల్ల అనేక కుటుంబాలు పరలోకాన్ని సంపాదించుకోగలుగుతాయి. క్రిస్పు చెప్పిన మాటలు కుటుంబంలో ఉన్న వారంతా విని, క్రిస్పుతో పాటు క్రిస్పు ఇంటి వారంతా కూడా రక్షణ పొందినట్లు, వారంతా పరలోకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనం బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రెండో వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు కొర్నేలి. ఆయన శతాధిపతి. ఇటలీ అనే ప్రదేశంలో కైసరియా అనే ప్రాంతానికి ఆయన శతాధిపతిగా ఉన్నాడు. ఇటలీ పటాలంలో ఆయన శతాధిపతిగా ఉన్నట్లు మనం బైబిల్లో రాయబడి చూస్తున్నాం. ఆయన కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనట్టు, దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు, దేవుడు ఎవరో తెలియకపోయినా కానీ ఆయన రోమియుడైనా సరే ఆయన తన జీవితంలో దేవునికి భయపడి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లు మనం బైబిల్ చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఎవరో అని తెలుసుకోవడానికి సత్యాన్వేషణ చేస్తున్న కొర్నేలి ఇంటిలోనికి దేవుడు తన దూతను పంపించి, ఎప్పటికి మనుషులను పంపించి పేతురు అను సీమోనును, పేతురు అని మారుపెరిగిన వ్యక్తిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటే నీకు సత్యం అర్థమవుతుంది. సత్యవంతుడైన దేవుడు, సర్వమానవాళి కోసం లోకరక్షకుడు వచ్చిన దేవుడు ఎవరు, అతన్ని వివరిస్తాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారని దేవదూత చెప్పిన మాటకు లోబడి ఆ యొక్క దైవజనుని పిలిపించుకుని ఆయన చెప్పిన మాటలు అంగీకరించి తాను తన ఇంటి వారందరూ బాప్తీసం తీసుకుని పరలోకాన్ని సంపాదించుకున్నట్లు, వారంతా దేవుని మాటకు, దైవసేవకుని మాటకు లోబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత యెహోషువ గ్రంథం ఒకసారి మనం చూస్తే, యెహోషువ గ్రంథములో కూడా చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే 24వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ యెహోషువ చాలా బాధపడుతూ ఒక మాట చెప్తున్నాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిన మీరు పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనను.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ చూడండి, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని ఎంచిన ఎడల, తోచిన ఎడల అంటున్నాడు. చూడండి, ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి ఇజ్రాయేలీల ప్రజలు బానిసత్వం నుంచి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని తీసుకొని వస్తే, ఐగుప్తు దేశంలోకి వచ్చిన కనాను దేశంలోకి వచ్చిన తర్వాత పాలు సమృద్ధిగా ఉన్నాయి, పెరుగు సమృద్ధిగా ఉంది, తేనె సమృద్ధిగా ఉన్నాయి, పంటలు సమృద్ధిగా ఉన్నాయి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, రథాలు, సమృద్ధి, పొలాలు, స్థలాలు, ఇల్లులు, భయంకరమైనటువంటి ధన ప్రవాహము వారి ఇళ్లలో ప్రవహిస్తున్నప్పుడు వారు యెహోవాను సేవించుట కీడని వారు తలంచినట్లు ఆ సకల సమృద్ధి, ఆ ధనాపేక్ష వారిని విగ్రహారాధన వైపు, వారి చుట్టూ ఉన్న శత్రువుల వైపు, వారి చుట్టూ ఉన్న అన్యజనుల యొక్క విగ్రహాల దగ్గరికి వెళ్ళేటట్లు వారిని చేసింది. ధనము కలిగిన వారు దేవుని మాట వినలేరు, ధనము కలిగిన వారు దేవుని సేవకుని మాటకు లోబడలేరన్న వాక్యం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దేవుని సంగమా, బహు జాగ్రత్తగానండి. ధనము రాగానే చాలా మంది మారిపోయి వారి జీవితాల్లో అనేక రకాలైనటువంటి సుఖాలకు, సౌఖ్యాలకి, వ్యసనాలకు, విగ్రహాలకు, అనేక రకాలైన పాపాలకు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించడానికి పరుగులు తీస్తారంటానికి సాదృశ్యం అక్కడ చెప్తున్నాడు. అందుకని యెహోషువ అంటున్నాడు, మీకు 100 ఎకరాలు పొలాలు దేవుడు పంచిచ్చాడు, మీకు ఎన్నో త్యాగాలు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అరణ్యంలో చేసుకుంటూ నడిపించుకుంటూ ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అమోరీయుల దేశంలో నివసిస్తున్నారు, వారి దేవతలను అనుసరిస్తారా, లేకపోతే మీరు నది అద్దరన ఏ దేవతలనైతే అనుసరించారో వారిని అనుసరిస్తున్నారా, మీ ఇష్టం. కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తానని భయంకరమైన గొప్ప తీర్మానం తీసుకొని కఠినాతి కఠినమైనటువంటి మాట వారికి తెలియజేసినట్టు, నేను యెహోవాను తప్ప ఎవరిని సేవించనని వారికి బుద్ధి చెప్పినట్లు, వారిని సరిచేయలేనందున, వారిని కంట్రోల్ చేయలేనందున బహువేదనతో, ఘోరమైన మనోవేదనతో ఆ మాట చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ బీదలకు మాత్రమే సువార్త అందించబడుతుంది. ధనవంతులకు అందించబడ్డ వారు లెక్క చేయరు. వారి ధన సమృద్ధి వల్ల దేవుణ్ణి లెక్క చేయక, వారి దగ్గర ఉన్న అధికారం, వారికి దగ్గర ఉన్న అందము, వారి దగ్గర ఉన్న పలుకుబడి, వారి దగ్గర ఉన్న పదవి, వారి దగ్గర ఉన్నటువంటి వాటిని చూసి విర్రవీగుతూ వారు నరకానికి వెళ్ళిపోతారు. సాతాను చేతిలో వారి చేతులు కలుపుతారు. వారు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ ఇక దేవునికి భయపడకుండా జీవిస్తూ ఉంటారు అంటానికి సాదృశ్యం యెహోషువ జీవితమే సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. తర్వాత మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూస్తే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ మరొక స్త్రీ మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యములు 16:15 చూడండి, ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిన ఇండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. చూడండి, ఇక్కడ తన ఇంటి వారందరితో బాప్తిస్మం పొందినట్లు లూదియా, తుయతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా, ఊదా రంగును అమ్ముకునేటటువంటి యోదియా, ఆ పట్టణంలో పౌలు గారు సువార్తను ప్రకటిస్తుండగా ఆ సముద్రపు ఒడ్డున ఆయన చెప్పిన మాటలు విని తన హృదయంలో విశ్వసించి తాను తన ఇంటి వారందరూ బాప్తిసం పొందినట్లు, తాను వారందరూ కూడా మేము దేవుని యందు విశ్వాసం ఉంచాము, మా ఇంటికి ఒకసారి భోజనానికి రండని అక్కడున్న పౌలు శీలలను తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి భోజనం చేయించడానికి, వారికి ఆతిథ్యం ఇవ్వటానికి వారిని బలవంతం చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని యొక్క సేవకులను తీసుకెళ్లి వారి ఇంటిలో ఉన్న వారందరిని పరిచయం చేసి వారందరూ ఎలా రక్షణ పొందారో సాక్ష్యం చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆయన సాక్ష్యాన్ని విన్నాడు కాబట్టి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో ఆమె గురించి ఒక ప్రత్యేకమైన పారాగ్రాఫ్ రాయించాడు పౌలు గారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీ జీవితంలో కూడా నువ్వు ఎలా రక్షణ పొందావో, నువ్వు ఎలాగ దేవుణ్ణి తెలుసుకున్నావో ఆ విషయాలన్నీ ఈ రోజున సర్వ ప్రపంచానికి నువ్వు చెప్పాలి. దేవుడు నీ జీవితంలో రక్షణ కార్యం ఎలా చేశాడు, ఎలాంటి స్వస్థత కార్యాలు, అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా నువ్వు యేసు ప్రభువును నమ్ముకుని ఆయన ఆరాధిస్తున్నావో ఆ విషయాన్ని ఈ లోకానికి చెప్పినప్పుడు అనేక మంది మతోన్మాదుల నోరు మూయబడతాది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత చూడండి, లూదియా అమ్మ తన ఇంటి వారందరూ బాప్తిసం పొందుకునేటట్లు వారందరినీ దేవుడి దగ్గరికి నడిపించి వారందరికీ రక్షణ వచ్చేటట్లు ఆమె కష్టపడినట్లు, ఆమె తన జీవితంలో గొప్ప తీర్మానం తీసుకొని ఆమె చాలా సంతోషంగా ఆత్మీయ ఆనందంతో ప్రవశించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత చూడండి, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. చూడండి, చెరసాల నాయకుడైనటువంటి
అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు భయంకరమైన పౌలుశీలులు రాత్రికాల సమయంలో చెరసాలలో వేసినప్పుడు వారు ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించి పాటలు పాడినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన భూకంపం వచ్చింది. ఆత్మ సంబంధమైన భూకంపం వచ్చింది. గోడలు పగిలాయి, చెరసాల పునాదులు అదిరాయి, అనేక రకాలైన తలుపులు తెగిపోయాయి, బంధకాలు ఊడిపోయాయి, తాళాలు పగిలిపోయాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక్క మనిషి కూడా చనిపోలేదు. కారణం ఏంటంటే అది దేవుని ద్వారా వచ్చిన భూకంపం. దేవుడు అద్భుతాలు చేయటానికి, దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరిలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయడానికి, పౌలు గారి ద్వారా క్రీస్తు స్వార్థ వ్యాపింప చేయబడడానికి, అక్కడ చెరసాలయ నాయకుడి యొక్క కుటుంబం రక్షణలోకి రావడం కోసం దేవుడు అలాంటి అద్భుతం చేశాడు. అక్కడున్న చెరసాల నాయకుడు ఇంకా ఆ రోజుతో నా పని అయిపోయింది, నా కత్తి నేను తీసుకొని సైనికులందరూ వెళ్ళిపోయారు, పైన గవర్నర్కి నేను ఏం చెప్పాలి అని అధికారి తనను తన కుటుంబం మొత్తాన్ని పొడుచుకొని చచ్చిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పౌలు శీలలు ఆయన ఆపి, అయ్యా చెరసాలాధిపతి, నువ్వు ఎలాంటి హాని చేసుకోవద్దని తన కత్తి విషయంలో తను తీసుకోబోతున్న తీర్మానం విషయంలో ఆయన గట్టిగా హెచ్చరించి తాను తన కుటుంబాన్ని రక్షించినట్లు పౌలు శీలలు ఆ యొక్క మనం అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన తన జీవితంలో ఈ రాత్రితో నా జీవితం ముగించబడింది, ఇక నాకు ఏమీ లేదు, ఇక నేను శూన్యం, ఇక నా కుటుంబం శూన్యం, ఇక నేను చనిపోవటమే నిశ్చయం, ఎందుకంటే వారు వచ్చి నన్ను శిక్షించి జైల్లో వేసే కంటే, ఇంత అశ్రద్ధగా ఉన్నావని నన్ను చంపివేయటం కంటే, నన్ను బంధించటం కంటే, బానిసగా చూడటం కంటే నా అంతటి నేను చనిపోవటం ఉత్తమం అని చెరసాలాధిపతి అనుకున్నాడు. కానీ దేవుడు అతని ఎడలో ఒక ప్రత్యేకమైన సంకల్పం, ఉద్దేశం కలిగి ఉన్నాడు. తాను తన ఇంటి వారందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారంతా రక్షణ పొందుతారని అప్పుడు పౌలు గారు చెప్పినప్పుడు అక్కడే చెరసాలాధిపతి తన ఇంట్లో వారంతా యేసు ప్రభు వారి నామమునందు బాప్తీసం తీసుకొని రక్షణ పొందినట్లు వారి జీవితాలు పరలోకంలో జీవగ్రంథంలో రాసుకొని వారి జీవితాలు ధన్యకరంగా మార్చుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మనం 2 సమూయేలు గ్రంథం ఒకసారి మనం చూస్తే అక్కడ కూడా దావీదు గారు ఒక మాట చెబుతున్నాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. ఆ మాటను ఒక్కసారి మనం చూస్తే అక్కడ ఆయన కూడా, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునందు నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని అంటున్నాడు. చూడండి, తాను తన ఇంటి వారంతా దేవుని సన్నిధిలో ఉంటున్నట్లు, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు, దేవుణ్ణి గణపరుస్తున్నట్లు, దేవుణ్ణి నిరంతరమైన ఆయన ఇంటి పక్కనే దేవాలయం పక్కనే తన ఇంటిని కట్టుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, దేవుని సన్నిధిలో కనపడటానికి దావీదు గారు మహారాజు అయ్యుండి, దావీదు గారు అనేక రాజ్యాలకు చక్రవర్తి అయ్యుండి, తాను తన కుటుంబాన్ని మాత్రము, తాను తన ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో నిలబడుతున్నట్లు, దేవుని సన్నిధి తప్ప ఇక వేరేది ఏదీ లేదన్నట్లుగా ఆయనకి ఎన్ని శాసనాలున్నా, ఎన్ని చట్టాలున్నా, చట్ట సభలున్నా, ఎన్ని ప్రోగ్రాంలున్నా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, ఎన్ని రకాలైన సన్మానాలు ఘనతలున్నా, ఎన్ని రకాలైనటువంటి పనులు, ప్రయోగాలు, ప్రయోగశాలలున్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి తాను తన ఇంటి వారంతా దేవుణ్ణి సేవించి గణపరిచినట్లు, ఆయన్ని ఆరాధించినట్లు, ఆయన్ని స్తుతించినట్లు, అక్కడున్న దైవజనులు చెప్పిన మాటలు వారు విని ఆ యొక్క క్రమశిక్షణలో వారు నడిచినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దావీదు గారి కుటుంబం అంతకంతకు ఆశీర్వాదం పొందుకోవటానికి కారణం, వారికి ఎన్ని పనులున్నా, ఎన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి ఎన్ని రకాలైనటువంటి ఎన్నో రాజ్యభారమైనటువంటి పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి గణపరిచి దేవుని సన్నిధిలో గోజాడి దేవుణ్ణి ఆనందింపజేసినట్లు, దేవుని సన్నిధిలో కనబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ. మనం కూడా మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం పరలోకాన్ని స్వాధీనం చేసుకున్నదము గాక. ఆ తర్వాత మీరు చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అపోస్తల కార్యములు 12 ఒకసారి మనం చూస్తే, ఇట్లా ఆలోచించుకొని అతడు మారుపేరు గల యోహానును తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. యోహాను తల్లి అయిన మరియ తన ఇంటి వారితో మరియు అనేకులతో ప్రార్థన చేయుచున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యోహాను తల్లి అయిన మరియ
తన ఇంటి వారితో మరియు అనేకులతో ప్రార్థన చేయుచున్నట అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, యోహాను గారు అతడు మార్కును ఎంటబెట్టుకొని అక్కడికి వచ్చినట్లు మనము బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా ఇక్కడ ఒక్కొక్క కుటుంబం ఎలాగా దైవికమైనటువంటి కుటుంబాలుగా నిలిచిపోయావో మనకు అర్థమవుతుంది. మనం కూడా ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండాలి. అక్కడ యోహాను తల్లిగారు అయినటువంటి మరియమ్మ తన దగ్గర తన ఇంటి వారితో పాటు తన చుట్టుపక్కల ఉన్న బంధువులు, చుట్టాలు, స్నేహితులు, కాలనీ వాళ్ళు, గ్రామస్తులందరినీ పిలిపించుకొని తన ఇంటిలో ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థన దేవునికి చేస్తూ ప్రార్థన ద్వారా జవాబులు పొందుతూ ఆమె ఆత్మలో సంతృప్తి పొందుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఇంటి వారిలో మనం దేవుణ్ణి సన్నిధి నిలిచే కుటుంబంగా, దేవునికి ప్రార్థన చేసే కుటుంబంగా, దేవుని రక్షణ పొందే కుటుంబంగా, దేవుణ్ణి సేవించే కుటుంబంగా, దేవుని యందు విశ్వాసం ఉంచే కుటుంబంగా, దేవుని కోసం పనిచేసే కుటుంబంగా, దేవుని కోసం త్యాగాలు చేసే కుటుంబంగా, దేవుని కోసం పరిచర్య సువార్తను ప్రకటించే కుటుంబంగా, దేవుని సువార్తను విస్తరింపజేసే కుటుంబాలుగా మనం నిలబడి దేవుని నామానికి మహిమను తెచ్చేదముగాక. ఆమేన్.